అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి వరిలో అగ్గి తెగులు నివారణ, వేసవి పెసర సాగులో యాజమాన్య పద్ధతులు, పండ్ల తోటల్లో పిండి నల్లి నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రబీ వరి పైరు పిలక దశలో ఉంది. ఈసారి ఉన్న చలి వాతావరణం, మంచు వల్ల చాలా ప్రాంతాల్లో వరి పైరులో సరైన ఎదుగుదల లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉండే జిల్లాల్లో పైరు ఎర్రగా మారటం, జింక్ లోపం వంటి లక్షణాలు కనబడుతున్నాయి. చాలా చోట్ల పైరులో అగ్గి తెగులు కూడా ఆశించింది. జనవరి నుంచి మార్చి మాసాల మధ్య వరి పైరుకు అగ్గి తెగులు నష్టం ఉంటుందని, యూరియా అధికంగా వాడితే తెగులు తీవ్రమవుతుందని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్గి తెగులు వల్ల పంటను నష్టపోకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని, లేదంటే మెడవిర్పుగా మారి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ నివారణ చర్యలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి కిరణ్ బాబు. యాసంగి వరి పంటలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతము దుబ్బు కట్టే దశ నుంచి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అంకురం ఏర్పడే దశ, పూత దశలో ఉన్నది. ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పిలక దశ, దుబ్బు కట్టే దశలో రైతు సోదరులు వరి పంట ఎదగట్లేదని అధిక మోతాదులో నత్రజని ఎరువులను వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వేయటం వల్ల రానున్న రోజుల్లో, అనగా మనకి ఫిబ్రవరి ఆఖరి వారము మరియు మార్చి మొదటి 2 పక్షాల్లో ఈ అగ్గి తెగులు ఒక ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వరి పంటలో ఆశించే ఈ అగ్గి తెగులు 2 రకాలుగా ఆశించే అవకాశం ఉంది. మొదటి దశ చూసుకున్నట్లయితే ఆకుల మీద మచ్చలు ఏర్పడే దశ. రెండవ దశ చాలా ప్రధానమైనది, రైతులకు క్షేత్రస్థాయిలో వరి పంటలో గణనీయమైన దిగుబడులపై ప్రభావం చూపే దశ మెడవిరుపు దశ అని చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతము ఉన్న దశను చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో అగ్గి తెగులు ఆకుమచ్చ దశలో గమనించడం జరిగింది. ముఖ్యంగా ఆకులపై నూలు కండె ఆకారపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. మచ్చల మధ్య భాగము మనకి బూడిద రంగులో ఉండి చుట్టూ అంచులు గోధుమ రంగులో ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఆకుల మీద నూలు కండె ఆకారపు మచ్చలు గమనించినట్లయితే ముఖ్యంగా గట్ల వెంబడి గడ్డి మొక్కల మీద మొదలయ్యి తర్వాత మన పొలంలోకి వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ ఆకుల మీద ఏర్పడిన మచ్చల మీద నుంచి ఈ శిలీంద్ర సిద్ధ బీజాలు కంకులు ఏర్పడే సమయంలో కూడా ఆశించే అవకాశం ఉంటుంది. దీన్ని మెడవిరుపు దశ అంటారు. ఈ మెడవిరుపు దశ ఆశించినప్పుడు ముఖ్యంగా రైతు సోదరులకు ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, తెగులు యొక్క లక్షణాలు తొలి దశలోనే గమనించినట్లయితే వెంటనే ఈ సిఫారసు చేయబడిన శిలీంద్రనాశులు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మెడవిరుపు దశ సుమారు 1 ఎకరానికి 3 నుంచి 4, 5, 6 క్వింటాల్ దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మెడవిరుపు దశ యొక్క లక్షణాలు ముఖ్యంగా గింజలు ఏర్పడే సమయంలో ఈ మెడ భాగంలో, అంటే కంకి యొక్క మెడ భాగంలో ఈ శిలీంద్రం యొక్క
సిద్ధ బీజాలు నల్లటి మచ్చలాగా ఏర్పడి కిరణజని సంయోక్రియ అంటే మనకి పోషకాలు మొక్క కింది భాగం నుంచి గింజ పాలు పోసుకునే సమయంలో పోషకాలు అందక కంకి ఆ మెడ భాగంలో విరిగిపోవడంతో పాటు గింజ తాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా తాలు గింజలు ఏర్పడడం వల్ల దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతుంది కనుక రైతు సోదరులు మెడవిరుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అయితే ఈ మెడవిరుపు తెగులు ఆశించినప్పుడు ముఖ్యంగా ఈ సిఫారసు చేసిన శిలీంద్రనాశులను పిచికారీ చేయడంతో పాటు గట్ల వెంబడి ఉన్న గడ్డి పైన కూడా ఈ శిలీంద్రనాశులను పిచికారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రిపూట ఈ యొక్క తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వటం అనేది ఈ అగ్గి తెగులు ఆశించడానికి చాలా దోహదపడే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు ఈ యొక్క తెగులుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే ఎక్కడైతే పంట ఎదగట్లేదని మోతాదుకు మించి నత్రజని ఎరువులు వేసినారు, సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ తెగులు ఉధృతి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కనుక ఈ తెగులు నివారించడానికి ముఖ్యంగా రైతు సోదరులు ఈ యొక్క తెగులు యొక్క లక్షణాలు తొలి దశలోనే గమనించినట్లయితే ఈ నత్రజని ఎరువును వేయటం తాత్కాలికంగా నిలిపివేయాలి. అలాగే సిఫారసు చేయబడిన శిలీంద్రనాశనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి తెగులు యొక్క లక్షణాలు తొలి దశలో గమనించినట్లయితే ఈ ఐసోప్రొత్యోలిన్ అనే మందును 1 ఎకరానికి 300 మిల్లీలీటర్లు, లేదా కాసుగామైసిన్ అనే మందును 1 ఎకరానికి 500 మిల్లీలీటర్లు, లేదా ట్రైసైక్లోజోల్ ప్లస్ మ్యాంకోజెబ్ అనే మిశ్రమ శిలీంద్రనాశిని మార్కెట్లో వివిధ రకాల వ్యాపార నామాలతో లభ్యమవుతుంది. సో ఈ మందునైనట్టయితే 1 ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏ తెగులుకైనా రైతు సోదరులకు నా యొక్క ముఖ్య సూచన ఏంటంటే తెగులు లక్షణాలు తొలి దశలో గుర్తించి వెంటనే సిఫారసు చేయబడిన శిలీంద్రనాశనాలు పిచికారీ చేసుకున్నట్లయితే ఉధృతిని మనం పూర్తిగా అంటే వ్యాప్తిని నివారించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ తెగులు ఉధృతి అధికంగా ఉంది, ఆల్రెడీ ఒకసారి మనము శిలీంద్రనాశనం పిచికారీ చేసినా కూడా ఇంకా తెగులు యొక్క లక్షణాలు గమనించడము వ్యాప్తి ఉంది అని గమనించినట్లయితే రైతు సోదరులు మార్కెట్లో అందుబాటులో ఉన్న నూతన మిశ్రమ శిలీంద్రనాశనమైనటువంటి ఈ పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజోల్ అనే మందును 1 ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేదా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అనే మిశ్రమ శిలీంద్రనాశిని 1 ఎకరానికి 80 గ్రాములు పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. రైతు సోదరులు ఈ తెగులుపై అవగాహన ఏర్పరచుకొని సిఫారసు చేయబడిన శిలీంద్రనాశులను పిచికారీ చేయడంతో పాటు తెగులు లక్షణాలు గనక ఎక్కువగా గమనించినట్లయితే నత్రజని ఎరువును తాత్కాలికంగా నిలిపివేసి ఈ తెగులుపై సరియైన సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే దిగుబడులు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వేసవి పంటగా పండించే అపరాల్లో ముఖ్యమైనవి పెసర, మినుము. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసేందుకు వీలుగా ఉన్న ఈ అపరాల పంటలను రైతులు ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ పండిస్తూ ఉంటారు. వేసవిలో పెసర 60 రోజుల స్వల్పకాలానికే చేతికొస్తుంది. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో విత్తుకుంటారు. తక్కువ సాగు ఖర్చుతో రైతుకు ఆదాయాన్ని, భూమికి సారాన్ని అందిస్తుంది. అయితే ప్రాంతాలకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవటం, యాజమాన్యంలో సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టడం వల్ల మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో వేసవి పెసర సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ చిన్నమనాయుడు. మన ఉత్తర కోస్తా జిల్లాలోను, ప్రత్యేకంగా ఈ శ్రీకాకుళం జిల్లాలో వేసవిలో కూడా అపరాలు వేయటం అనేది చాలా పరిపాటి. ఎక్కడైతే నీటి సదుపాయం ఉంటుందో, బోర్వెల్ సదుపాయం కానీ, చెరువులు కానీ, లేదా కాలువల ద్వారా నీరు వచ్చి 2 నుంచి 3 తడులు ఎక్కడైతే పెట్టగలుగుతారో అక్కడ రైతులు ఎక్కువగా ఈ అపరాలు వేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి వేసినటువంటి అపరాలు పెసరాలో మరి దిగుబడులు తీసుకోవాలనుకుంటే ముందు రకాల ఎంపిక దగ్గర నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటే ఈ రసం పీల్చే పురుగులు ఉంటాయి, తెల్లదోమ, తామర పురుగు లాంటివి. ఎక్కడైతే రసం పీల్చే పురుగుల సమస్య ఎక్కువ ఉంటుందో అక్కడ పల్లాకు తెగులు తలకు వ్యాప్తి కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ వేసవిలో పంట వేసేటప్పుడు రకాల ఎంపికలో సరైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి. పల్లాకు తెగులను తట్టుకునేటువంటి రకాలను మాత్రమే వేసుకోవాలి. వీటిలో ఏంటంటే ఒకటి LGG 607 కానీ, అదేవిధంగా 637, అదేవిధంగా IPM 2-14 వేసుకోగలిగితే మనకి పల్లాకు తెగులు సమస్య చాలా వరకు తగ్గుతుంది. ముందుగానే
ఈ విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందుతో 600 FS అని అంటాము. దీన్ని కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల చొప్పున గనక కలిపి విత్తన శుద్ధి చేసుకుని గనక మనం విత్తనాలు వేసుకుంటే చాలా వరకు మొదటి 20-25 రోజుల వరకు కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. తద్వారా పల్లాకు తెగులు ఉధృతి కూడా చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇమిడాక్లోపిడ్ కనుక దొరకకపోతే థయామిథాక్సమ్ అనేటువంటి మందుతో 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసి నాటుకుంటే కనుక చాలా వరకు మనకి ఈ పల్లాకు తెగులు ఉధృతి అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా కలుపు యాజమాన్యం విషయంకి వస్తే కనుక ఒకవేళ కనుక విత్తనాలు వేసినప్పుడే ఏదైనా కలుపు ఎక్కువగా ఉండే పొలాలు ఉంటే కనుక పెండిమిథలిన్ ఎకరానికి 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి విత్తనాలు వేసిన వెంటనే గనక మనం వేసుకోగలిగితే మనకి కలుపు తగ్గుతుంది. లేదు పంట వేసిన 20-25 రోజులకి ఇమాజితాఫిర్ అనేటువంటి కలుపు మందును 250 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటికి కలిపి కనుక మనం పిచికారి చేసుకోగలిగితే మనకి కలుపు సమస్య అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం విషయానికి వస్తే పంట వేసిన తర్వాత 20-25 రోజుల సమయంలో ఒక తడి, మళ్ళీ 40-45 రోజుల మధ్యలో ఇంకొక తడి ఇవ్వగలిగితే మనకు పంట దిగుబడి సుమారుగా ప్రతి నీటి తడి ఇచ్చేటప్పుడు కూడా 75 కేజీల నుంచి 1 క్వింటా పెరుగుతున్నట్టు కూడా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మరి సస్యరక్షణలో భాగంగా ప్రధానంగా మనకి వేసవిలో పూత దశలో మనకి లద్దె పురుగులు, అదేవిధంగా ఈ మారుకా మచ్చల పురుగు అని చెప్పేసి వస్తుంది. వీటి నివారణ కోసం ముందుగా మనం ఈ వేప సంబంధిత మందుల్ని పిచికారీ చేసుకోవటం. వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోగలిగితే చాలా వరకు మనకి రసం పీల్చే పురుగులు కానీ, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు కానీ, లేదంటే మారుక మచ్చల పురుగు సమస్య అనేది కొంతవరకు తగ్గుతుంది. ఒకవేళ పూత దశలో కనుక ఈ మారుక మచ్చల పురుగు వచ్చి పూత గూడు కట్టేయటం, పువ్వు మొగ్గలు తినేయటం, సరిగా కాయలు బయటికి రాకపోవడం ఇలాంటివన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఆ సమయంలో ఒకసారి క్లోరెంట్రాన్ ఇలిప్రోలిన్ దానిని మనం 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోగలిగితే అది మారుక మచ్చల పురుగు కానీ పొగాకు లద్దె పురుగు కూడా పనిచేస్తుంది. లేదు స్పైనోసాడ్ అనేటువంటి మందు అయితే 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్న చాలా వరకు మనకు మారుక మచ్చల పురుగు తగ్గుతుంది. లేదా ఫ్లూ బెండమైడ్ అనేటువంటి మందు ఉంటుంది, అదైనా 3 మిల్లీలీటర్ల మందుని 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోగలిగితే చాలా వరకు ఈ మారుక మచ్చల పురుగు, అదేవిధంగా పొగాకు లద్దె పురుగు సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించడానికి ముందుగా విత్తన శుద్ధి చేయడం, 20-25 రోజుల సమయంలో రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవడానికి మనకి మోనోక్రోటోఫాస్ అయితే 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేయడం, లేదా ఎసిఫేట్ అయితే కనుక 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మనం కలుపు మందు కనుక 20 రోజుల సమయంలో ఇమాజితాఫిర్ కనుక కొడితే ఆ కలుపు మందు కొట్టిన తరువాత ఒక 4-5 రోజులకి తప్పనిసరిగా పైపాటుగా మనం 3/19 కానీ లేదంటే 13-0-45 అనేటువంటి ఈ నీటిలో కరిగేటువంటి ఎరువుల్ని ఎకరాకి 1 కిలో 200 లీటర్ల నీటికి కలిపి కనుక మనం పిచికారీ చేస్తే ఈ కలుపు మందు ప్రభావం ఏదైనా పంట మీద ఉన్నా కానీ అది తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ మొక్క ఆకుల ద్వారా మనం ఏదైతే పోషకాలని అందిస్తామో అది మొక్క పెరుగుదలకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వేసవిలో వేసినటువంటి పెసర నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పిండి నల్లి సుమారు అన్ని పంటలను ఆశించి తీవ్ర స్థాయిలో నష్టం కలిగిస్తున్న రసం పీల్చు పురుగు ప్రత్తి, చెరకు వంటి పంటలను, పెరట్లో పెరిగే మందారం వంటి పూల చెట్లనే కాకుండా ఈ పిండి నల్లులు ముఖ్యంగా పండ్ల తోటలైన మామిడి, జామ, బొప్పాయి, సపోటా, అరటి, ద్రాక్ష, సీతాఫలం వంటి పండ్ల తోటలను ఎక్కువగా ఆశించి అపార నష్టాన్ని కలుగజేస్తాయి. పండ్ల దిగుబడిని, కాయ నాణ్యతను గణనీయంగా తగ్గించి వేస్తాయి. పిండి నల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం గురించి ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. పిండి పురుగులు లేత గులాబీ రంగులో ఉండి తెల్లని దూది వంటి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి తేమ ఎక్కువ ఉండే సమయం వీటి వ్యాప్తికి అనుకూలం. తల్లి పురుగులు చెట్ల పాదుల్లోని మట్టిలో గుడ్లు పెడతాయి. వీటి గ్రుడ్లు అండాకారంలో ఉండి గులాబీ రంగు నుంచి తర్వాత పసుపు పచ్చ రంగుకు మారుతాయి.
ఒక తల్లి పురుగు సుమారు 300 నుంచి 400 గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి ఎదిగిన పిల్ల పురుగులు మొక్కల కాండం ద్వారా పైకి ఎగబాకి లేత రెమ్మలు, కాయల తొడిమెలపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి. పిందెలను, ఎదిగిన కాయలను ఆశించి నష్టపరుస్తాయి. ఈ పురుగు జీవిత చక్రం 30 నుంచి 45 రోజులలో పూర్తి చేసుకుంటుంది. ఈ పురుగులు రెమ్మలు, తొడిమలు, కాయలపై గుంపులుగా చేరుతాయి. రెమ్మలు, కాయల నుంచి రసాన్ని పీల్చేసి కాయల ఎదుగుదలను తగ్గేలా చేయడమే కాకుండా కాయలు బలహీనపడి రాలిపోయేలా చేస్తాయి. ఇవి తేనె వంటి జిగట పదార్థాన్ని వదలటం వల్ల కాయలపై చీమలు తిరుగుతూ ఉండటం, కాయలపై నల్లటి మసి తెగులు వ్యాప్తి చెందటాన్ని గమనించవచ్చు. మసి తెగులు వల్ల కిరణజన్య సంయోగక్రియ జరుగదు. పిండినల్లి పురుగులు మార్చి నెలలో చెట్లపైకి ఎగబాకి ఏప్రిల్లో ఎక్కువగా నష్టపరుస్తాయి. ఇవి కాయ నాణ్యత, దిగుబడిని తగ్గిస్తాయి. పిండినల్లి పండ్ల చెట్లనే కాకుండా వయ్యారి భామ, సుబాబుల్, గడ్డి చామంతి, కార్పెట్ వీడి వంటి కలుపు మొక్కలపై ఎక్కువగా ఆశిస్తుంది. అందువల్ల తోటల్లో ఇలాంటి కలుపు మొక్కలు లేకుండా చూడాలి. పిండినల్లి తీవ్రంగా ఉన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి నాశనం చెయ్యాలి. అలాగే చెట్టులో బాగా గుబురు కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, నేలకు తాకే కొమ్మలను, తెగుళ్లున్న కొమ్మలను కత్తిరించి చెట్టులో గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా చూడాలి. తోటలో పరిశుభ్రతను పాటించాలి. కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. పిండి నల్లుల వ్యాప్తికి చీమలు దోహదపడతాయి కనుక చీమ పుట్టలను నాశనం చెయ్యాలి. పిల్ల పురుగులు చెట్టుపైకి పాకకుండా చెట్టు మొదలు వద్ద కాండం చుట్టూ 30 సెంటీమీటర్లు వెడల్పు పాలిథీన్ పేపరు చుట్టి దానిపై గ్రీజు పూయాలి. దీనివల్ల భూమి నుంచి పురుగులు చెట్టు పైభాగానికి పాకలేవు. కాయలపై పురుగుల గుడ్ల ఆనవాలు గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, అజాడీరక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు 5 మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల గుడ్లు పొదగకముందే చనిపోతాయి. పిండినల్లి ఆశించిన రెమ్మలు, కాయలపై లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫాస్ఫోమిడాన్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ పురుగుల గుడ్లు పగిలి పిల్ల పిండి పురుగుల ఉనికిని గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థంగా నివారించవచ్చు. పిచికారీ చేసే మందులతో పాటు శాండోవిట్ వంటి జిగురు ద్రావణాన్ని లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుంటే చల్లిన మందుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇవే కాక జీవ శిలీంద్ర నాశనులైన బవేరియా బాసియానా లేదా వెట్టిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిండినల్లి స్థిరంగా ఒకే చోట ఉండి రసం పీల్చి నష్టం కలుగజేస్తుంది కనుక బదనికలు వదిలి వాటిని నివారించవచ్చు. క్రిప్టోలెమస్ మాంట్రుజరీ, అనాగిరస్ కమలి అనే బదనికల వదిలి పిండినల్లిని అరికట్టవచ్చు. పిచికారీ చేసే మందులను చెట్లతో పాటు చెట్ల మొదళ్లు బాగా తడిచేలా చల్లుకోవటం వల్ల భూమి నుంచి చెట్ల వెంబడి పైకి ఎగబాగుతున్న పిల్ల పురుగులను నివారించవచ్చు. సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చేపట్టడం ద్వారా పండ్ల తోటలలో పిండినల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వ్యవసాయానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేసే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన రైతుబడి అగ్రిషోకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో ఫిబ్రవరి 20, 21, 22 తేదీల్లో 3 రోజుల పాటు ప్రదర్శన ఏర్పాటైంది. ఈ ప్రదర్శనను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయానికి సంబంధించిన అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం, మొక్కలు, సేంద్రియ ఉత్పత్తులు వంటి దాదాపు 300కు పైగా స్టాళ్లు ఏర్పాటయ్యాయి. రైతుబడి రాజేందర్ రెడ్డి గారి నేతృత్వంలో అగ్రి షో నిర్వహిస్తూ ఉన్నారు. దీంట్లో రైతులకు చాలా లాభదాయకమైనటువంటి విషయాలు తెలుసుకోవడంతో పాటు వ్యవసాయంలో యాంత్రీకరణలో వస్తున్నటువంటి మార్పులు వాటిని కూడా మనం ఉపయోగించుకోవడానికి రైతులకు తక్కువ ఖర్చుతోనే ఏ విధమైనటువంటి ఎక్విప్మెంట్ మనం వాడవచ్చు, అన్ని రకాల వాటికి ఏది ఎక్విప్మెంట్ అవసరం అవన్నీ కూడా ఈ అగ్రి షోలో పెట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులతో పాటు పెద్ద రైతులకు దోహదపడే సంకర, దేశవాళీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, బయో ఎరువులు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, ట్రాక్టర్లు, రోటోవేటర్లు, ట్రాన్స్ప్లాంటర్లు, డ్రోన్లు వంటి స్టాళ్లు నగరవాసులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. మాకైతే ఇక్కడ మిషనరీ బాగుంటాయి. అవుట్లో రైతులకి నచ్చే చాలా ఉంటాయి. రైతులకి ఏమేమి కావాలో అవన్నీ అవగాహన పెంచడానికి బాగుంటాయి. ఇక్కడ అంతా ప్రకృతి వ్యవసాయం మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. అలాగే రైతులన్నా కూడా చాలా అభిమానం, గౌరవం ఉంది. వాళ్ళకి దోహదపడేటట్టు మనం ఇక్కడ ఏదైనా చెయ్యాలి అంటే సిటీలో ఉన్నంత మాత్రాన మనకి వాళ్ళకి సంబంధం లేదు అని కాకుండా వాళ్ళకి లబ్ధి పొందేటట్టు మనం ఇక్కడ ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము కూడా ఒక చిన్న వ్యాపారం పెట్టాలి అనే ఉద్దేశంలో ఉన్నాము. దానికి సంబంధించి ఇక్కడ వివరాలు అవి తెలుస్తాయి, అందరూ కలిశారు కదా అనే ఉద్దేశంతో ఇది చూడడానికి వచ్చాము. అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. నేను అగ్రికల్చర్ ఎంఎస్సీ ఎకనామిక్స్ చేశాను. నేను జస్ట్ ఊరికే ఎగ్జిబిషన్ పెట్టారంటే చూడడానికి వచ్చాను, ఏమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎంత డెవలప్ అయింది ఫార్మింగ్ అని. రైతులైతే నష్టపోతున్నారు, మనమే ఎంతో కొంత రైతులకి వెళ్ళి చెప్పాలి. ఇంత టెక్నాలజీస్ అభివృద్ధి చెందిన రైతులు కూడా చాలామంది ఉన్నారు, కానీ మనకి మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ చాలా ఎక్కువ ఉంటారు లార్జ్ ఫార్మర్స్ కంటే. వాళ్ళకి మనం చెప్పాలి. సమగ్ర వ్యవసాయ సమాచారం రైతులకు అందించే దిశగా ఈ ప్రదర్శన దోహదపడుతోందని ప్రదర్శనకు హాజరైన నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున రైతుల సమస్యల్ని, నూతన వ్యవసాయ విధానాల్ని, నూతన మిషనరీ రైతుకు ఎట్లా ఉపయోగపడాలని చెప్పి అనేక వీడియోలు యూట్యూబ్లు చేస్తూ రైతుల్ని చైతన్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ, మరోపక్క ప్రభుత్వం యొక్క మేలుకొల్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉండు. చాలా గొప్ప ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం కూడా ఈ ఎగ్జిబిషన్ స్టడీ చేసి రేపు శామం స్కీముల యంత్రాలు కానీ, అలాగే నూతన విత్తనాలు కానీ, డ్రోన్స్ విషయంలో కానీ, ఇలాంటి విషయంలో రైతులకు ఏ రకంగా ఉపయోగపడుతుందో స్టడీ చేసి దీన్ని రైతు దాకా తీసుకుపోవడానికి ప్రభుత్వం వైపు ప్రయత్నం జరగాలి. ఇది చాలా రైతులకి వ్యవసాయం దండుగా కాదు పండుగ అనే దానితోటి చేసి, ఎట్లయితే ఇప్పుడు లేబర్ చాలా ప్రాబ్లం ఉండి వ్యవసాయం బంద్ చేద్దామని రైతులు అనుకుంటున్నారు, దానికోసము ఆల్టర్నేటివ్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఇక్కడ కావాల్సిన సమస్త మెషినరీను, అదే కాకుండా రైతులకు కావాల్సిన సర్వము ఒక అంబ్రెల్లా కింద ఉండేటట్టు చేస్తున్నారు. రకరకాల ట్రాక్టర్ స్ప్రేయర్లు కానీ, వడ్లను ఆరబెట్టడానికి ఉపయోగించే ఇప్పుడు ట్రాక్టర్ ఆపరేటెడ్ వడ్లు ఆరబెట్టుకునే యంత్రాలు వచ్చాయి. సో అలాంటివి కానీ అనేక రకాల యంత్ర పరికరాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచాం. అదేవిధంగా వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన వంగడాలను అభివృద్ధి చేసిన అనేక కంపెనీలు కానీ, తార్పాలిన్లు కానీ, ప్రతిదీ వీడర్, చిన్న చిన్న పరికరాల నుంచి పెద్ద హార్వెస్టర్ల వరకు, వరి కొత్త యంత్రాల వరకు కూడా అనేక రకాల పరికరాలు ఉన్నాయి. వాటిల్లో కొత్త మోడల్స్ ఏమొస్తున్నాయి, వాటి అప్డేటెడ్ వెర్షన్స్ ఏమొస్తున్నాయి అనే విషయాన్ని కూడా అందరూ అడిగి తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు అనేక కంపెనీలు వచ్చాయండి. ఒక కంపెనీ అనేది చెప్పడానికి సాధ్యం కాదు. ఒక 300కు పైగా కంపెనీలు స్టాళ్ళు ఏర్పాటు చేసుకున్నాయి. అందులో యంత్ర పరికరాలు ఉంటాయి, విత్తనాలు ఉంటాయి, పురుగు మందులు ఉంటాయి, ఎరువుల కంపెనీలు ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు వర్మీ కంపోస్ట్ కానీ, పంచగవ్య కానీ, ద్రవజీవామృతం, ఘనజీవామృతము, అనేక రకాల కషాయాలు తయారు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చెప్తారు. తయారు చేసుకోలేని వాళ్ళకు వాళ్ళ ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయో కూడా ఆ వివరాలు కూడా అందిస్తారు. మొక్కలు ఉన్నాయి, అనేక రకాల మొక్కలు వచ్చాయి, విత్తనాలు ఉన్నాయి, దేశీ వంగడాలు ఉన్నాయి. కనుమరుగైపోతున్న అనేక రకాల వంగడాలను కాపాడుతున్నటువంటి కొంతమంది చిన్న చిన్న వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ వంగడాలు వాళ్ళ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా ప్రదర్శనకు ఉంచారు. సాగులో వస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పట్ల రైతులను చైతన్యవంతం చేయడంతో పాటు పండించిన పంటలకు సరైన మార్కెటింగ్ దక్కేలా నిర్వాహకులతో సత్సంబంధాలు ఏర్పడటానికి ఈ ప్రదర్శన ఒక వేదిక అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.